దున్నపోతూ అన్ని మింగేసుంటాడు. నా కోసం ఒకటి ఉంచితే చచ్చిపోతాడా? ఇందా అక్కర్లేదు. నోట్లో పెట్టుకోలేకపోతా. అబ్బా, ఈ పక్క మీద నువ్వు పడుకోకూడదు. మొదల స్టెప్ చూపు. ఏంట్రా మీద చెయ్యేసావో? అడవిలో ఉంటే చలికి తట్టుకోలేక అది చచ్చిపోతుంది. ఇంట్లోకి చేరిస్తే నేను చేస్తాను, నేనే చేస్తాను. రారాయిడు ఇక్కడేం పనిరా? ఏం లేదండి, ఇంత రాత్రి వేళ ఆవిడ రావటం చూశాను. అందుకే ఏమన్నా తింటారని. ఎందుకంత బార్లాగా తలుపు తెరిచించావు? చల్లి చంపుతోంది. ఎందుకు వాడిని చూస్తున్నావుతో? చంపుతా నిన్ను. పోరా. ఏమండి, మీరు భార్యాభర్తలు కదా, ఎందుకు ఎప్పుడు అరుచుకుంటారు? సంతోషంగా ఉండొచ్చు కదా. రేయ్, కడుపు మండిస్తున్నావు. ఆ కొండ మీదే నీ చావుకు నేను వదిలిండాల్సింది. మోసుకొచ్చాను చూడు. అవునండి, దేవుళ్లాగా వచ్చి కాపాడారు. నిజంగా మీరు అదృష్టవంతులు, వీరు భర్తగా దొరికినందుకు. అదృష్టమా? వీడి గొప్ప ఏంటి? అదేంటండి, వారెంత గొప్పవారు. అబ్బా, ఎంత బాగా యుద్ధం చేస్తారో. వారు కత్తి పట్టుకొని నించుంటే ఆ దేవుడే ప్రత్యక్షమైనట్టు అనిపిస్తుంది. ఊళ్ళో ఉన్న అమ్మాయిలకి వీరి మీద ఎంత అభిమానమో తెలుసా? వారు కోరుకుంటే ఏ అమ్మాయి కాదంటుంది. వారేమో మీ వెనక పిచ్చివారిలా తిరుగుతున్నారు ఈ మాత్రం అందానికి. మర్యాదగా పోయి ఇక్కడి నుంచి, లేదా కత్తితో పొడిచేస్తాను. వద్దండి, నేను బయలుదేరుతాను. ఇద్దరు సంతోషంగా ఉండండి. వస్తానండి. సరే తమ్ముడు, చలిగా ఉంది, తొందరగా వెళ్ళి పడుకో. మంచు కాలం మొదలయ్యింది. ఆ దేవతని ఎత్తుకురావడానికి ఇదే మంచి అవకాశం. ఇక మిమ్మల్ని నమ్మి ఫలితం లేదు, నేనే వస్తాను. దీనిలా ఇంటికి రానిచ్చాడు? ఓరి దుర్మార్గుడా, రాజుగారికి తెలిస్తే ఏమవుతుందో. వీడు దీని ఇంట్లోకి రానిచ్చాడని కోట కబురు చేయరా. తల మీదకి తెచ్చుకున్నాడు. రాజుగారి ఆజ్ఞను మీరి ఆ అమ్మాయిని ఇంట్లోకి రానిచ్చినందుకు మహేంద్రకు ఈ శిక్ష విధించడమైనది. వదలండిరా. పిచ్చి రాజా, వస్తాను చావబోయేవాడిని నిజం చెప్పించేస్తాను రా. దత్తమ్మ, మూర్ఖుడా, పొగరుపోతా, ముతనష్టపోడా, ఊర కుక్క, ఆంబోత,
చీడపురుగా వస్తాన్రా. తర్వాత రాజు నేనేరా, జాగ్రత్త. తలపడండి. వెళ్ళి ఆ దేవతను ఎత్తుకురండి. ఉండేట్రా. వేడుక చూస్తున్న బెర్రి మొహల్లారా, కాసేపు ఓర్పుగా ఉండలేరా? ఆగండి, ఇందులో వాడు తప్పేం లేదు. నేనే రాజాజ్ఞను ధిక్కరించాను. ఏ పిచ్చి రాజా, నన్ను నరకమని చెప్పు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. నేనే రాజాజ్ఞ ధిక్కరించాను. ఏయ్ పిచ్చి రాజా, నన్ను నరకమను. వెంటనే వాడి తల నరకండ్రా. ప్రభు, ప్రభు, ఆ అమ్మని మన దేవతను ఎత్తుకుపోయారు. అడుగు వైపు వెళ్తున్నారు. పాసంతో బంధించు. మెడకు తాడు కట్టి ఏడ్చుకు వెళ్లారు. బతికే అవకాశమే లేదు. ఇవేం మిగిలాయి? మంచు ఎక్కువైంది రాజా. ఈ మంచుకు తట్టుకుని మనం అక్కడికి వెళ్ళటం చాలా కష్టం. అందుకని ఈ మంచుకాలం పూర్తయ్యే వరకు ఎదురు చూడటం మంచిది. భర్త చనిపోయాడంటే నేను నమ్మను. నేను విడిపించుకొస్తాను. నేను ఒక్కతనే వెళ్ళి విడిపించుకురాలేను. ఎవరైనా ఒక వీరుడి తోడు కావాలి. నా భర్తే గనక దొరికితే ఇక్కడున్న మా ఆస్తులన్నీ ఇచ్చేస్తాం. అమ్మనెత్తి కలిపోయినందుకు మేమందరం కుళ్ళు ఏడుస్తుంటే నీకు నీ మొగుడు కావాల్సి వచ్చాడా? ఒసే పిచ్చిదానా, చావటానికి పోతావా? వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు వేరే చెప్పాలా? దొరికిపోయావో వాళ్ళు నిన్ను సామూహికంగా మానభంగం చేసి మరీ చంపుతారు. నేనొస్తానండి. ఏమైంది? నువ్వు వెళ్ళు, నేను వస్తాను.
నాకిప్పుడు అర్థమైంది. ఆపకండి, కన్నీరు ఆపకూడదు. దుఃఖాన్ని దాచుకోవటం కన్నా ఏడవటమే నయం. ఇది దుఃఖమో సంతోషమో నాకు తెలియట్లా. ఇప్పుడు నేను ఏడవాలా లేక నవ్వాలా? ఇదిగో అప్పుడే స్వేచ్ఛ కోరుకున్నాను, అది ఇప్పటికి దొరికింది. నేనెవరికి బానిసని కాను. అయితే ఎందుకు ఈ వేదన? వాడి కోసం నేనెందుకు వచ్చాను? వాడంటే నాకు పడదుగా. వీల్లేదు, అసలు వాడి కోసం నేనెందుకు వెతుక్కుంటూ వెళ్ళాలి? నేను ఇక్కడే ఈ అడవిలోనే ఉండిపోతాను. ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్నెవరైనా అడిగితే నేను చచ్చిపోయానని చెప్పు. ఏమండి, నాకు సందేహం. ఇప్పుడు మీరు చనిపోయారా లేక బతికే ఉన్నారా? చెప్పండి. ఇప్పుడు మనం వారిని వెతుకుతున్నామా లేక మీరు ఉండడానికి చోటు వెతుకుతున్నామా? అయ్యో 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 అయ్యో